వందే మాతరం ఫౌండేషన్ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఫస్ట్గా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు అంటే చాలా రోజులకు మళ్ళీ వందే మాతరం ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ గుర్తించి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించేసి వాళ్ళను సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. మొత్తంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి 17 మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో టాపర్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిని అందరినీ కూడా గుర్తించేసి సన్మానం చేయడము, పేరెంట్స్ను కూడా గౌరవించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకోసం అంటే కార్పొరేటు విద్యలో కొట్టుకుపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎడారిలో ఓయాసిస్ లాగా ఇక్కడ వాళ్ళను ప్రోత్సహించడం, గౌరవించడం అనేది ఇంకా చదువుకోవడానికి ప్రోత్సహించినట్లు, విద్యార్థులను ప్రోత్సహించినట్లు ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఈ రకంగా చేయడం వల్ల ఏమి చేయని దానికంటే ఏదో చేసి చూపించవలసినటువంటి అవసరం మనకు అందరికీ ఉంది. వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ ఏదైతే ఉందో మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు మేమంతా ప్రభుత్వ పాఠశాలలో మొన్ననే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు, మంచిగా సైకాలజీ, ఫిలాసఫీ చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. ఎక్కడ ఏ పద్ధతిలో పాఠాలు చెప్పాలని చెప్పేసి వాళ్ళకు తెలిసి ఉంటుంది. మరి అటువంటి పద్ధతులు, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతులు అక్కడ చదువు కొనసాగుతూ ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల, ఈ దుష్ప్రచారం ఎక్కువ ఉన్నందువల్ల ఈ రకంగా నష్టం జరుగుతుంది. కానీ భవిష్యత్తులో మొత్తంగా ఈ ప్రభుత్వ పాఠశాలలే బలంగా బలోపేతంగా కావడానికి అవకాశం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్సు, తర్వాత నాయకత్వం, వందే మాతరం ఫౌండేషన్ సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఇంకా భవిష్యత్తులో మునుముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడే ఫారాలు నింపుతూ ఉంటే చాలా మటుకు పిల్లలు మీ యొక్క పేరెంట్స్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అంటే అందరూ అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారు, అంటే చదువురానటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమి ఇబ్బందులతోటి, అనేక ఆర్థిక ఇబ్బందులతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి పిల్లలు ఈరోజు జీపీఏ 8.5 కానీ 9 కానీ 9.5 కానీ 9.78 రావడం అనేది ఇది కార్పొరేటు విద్యార్థులు వాళ్ళకంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తున్నా అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కన్నా కల్పించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒక మాట ఏంటంటే మనం అంతా కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను బాగా సపోర్ట్ చేసేసి ఆ రకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe to our channel, click the bell icon and